అన్నయ్య లోకరక్షక కృష్ణ ఎక్కడున్నావయ్యా అనాథ రక్షక ఆపద బాంధవా ఈరోజు ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు దుర్యోధనుడు నన్ను నిండు సభలో నా కోపలు విప్పుస్తుంటే స్వామి నన్ను కాపాడరావా ఆ దీన బాంధవా కృష్ణ అన్నయ్య కృష్ణ నేను ఎంత ఇప్పినను ఈ యొక్క చీరలు అడగకుండా ఏమిటి చీరలు ఎంత ఇచ్చినగానే అవి పొడకయున్నాయా? ఏమి ఇది? ఏమి చిత్రము? ఇదంతా ఏమి? ముందుకు అన్నయ్య ఇంకా ముందు ఏరి భర్తలు ఏరి కృష్ణ బలరామా లోకరక్షక పాహిమా పాహిమా
ధర్మరాజా, ఈసారి ఒకసారి అంతములు వేచి నువ్వు నన్ను ఓడించున్నావు. శకుని బాబా, ఇప్పటికే ఏమాయో ప్రయాణం తెలియదు. ఎక్కడ ఆడినా నేనే చేస్తాను కానీ ఈ రోజు మాత్రం నా సర్వ రాజ్యాన్ని ఓడారు, నా తనకరకు వస్తు వాహనాలు ఓడారు, నా రథగా త్వరగా ప్రదర్శనలు ఓడారు. ఇప్పుడు మేమందరం కూడా దాసమయ్యాము. అయినప్పటికీ ద్రౌపది పరివర్తనమయ్యడం చేత మళ్ళీ దాస్యముక్తం అయ్యాము. మళ్ళీ ఆడమని మనం ప్రోత్సహిస్తున్నారు. ధర్మరాజా, ఒకటి, మేము కనుక ఈసారి పందెంలో ఓడినచో మా సర్వము మీకు ఇచ్చినట్టు. మీరు కనుక ఓడినచో 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం చేయాలి. మళ్ళీ మీ అరణ్యవాసము భంగమైనచో మళ్ళీ అరణ్యవాసం చేయాలి. అజ్ఞాతవాసం భంగమైనచో మళ్ళీ అరణ్యవాసం చేయాలి. అన్ని 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. కష్టమైన కథ ముందుంది లేచిపోకుండా తల్లులారా. శకుని బాబా, కష్టమైన కథ. మేము ఇప్పుడు మళ్ళీ పాఠశాల మళ్ళీ పాటికెళ్ళి మామా మామా దుర్యోధన, ఇప్పుడు మళ్ళీ పందెంలో ఓడిస్తావా? అవును దుర్యోధన, ఆ ధర్మరాజు మళ్ళా పందెంలో ఓడి తమ్ముడా దుశ్శాసన, లేవు లేవు. ధర్మరాజా, ఇదియో చూడుము. వీడు కలిసి ధర్మరాజా, 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒకవేళ అజ్ఞాతవాసం పోయే వరకు పందెం కట్టాను. అవును. ఆ పందెంలో నేను పాఠశాల నేను కూడా వెళ్ళు. ఆహా ధర్మరాజా, ఆస్కరి వేసింది. అమ్మా చూడు ధర్మరాజా, ఈసారి కూడా నేనే గెలిచినానయ్యా. ఈసారి చూడు నేనే గెలిచి, నీవు ఓడిపోయి. తమ్ములారా, మీతో పాటు నేను కూడా లోకంతో పాటు కూడా 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయవలసిందిగా ఓడిపోయాను. తమ్ములారా, ఈ మాట కాదమ్మా. ఏమో దైవమాయ మదికెట్టులా తోచదాయ, ఇదేమో దైవమాయ మదికెట్టులా తోచదాయ, ఇదేమో దైవమాయ మదికెట్టులా తోచదాయ, ఇదేమో దైవమాయ మదికెట్టులా తోచదాయ, ఇదేమో దైవమాయ. ఆ స్వామి పిండకండి నిన్ను కూడా ఓడిపోయాను. ఇక మనం అలానే ఓడిపోయాం. స్వామి అలాగే నీ వెంటనే అసలు కర్మజ పెట్టివా? మా మామ చెప్పే వార్తలు పందెంలో ఏ పని పెట్టాడో తెలుసా? 12 ఏళ్ళు వనవాసము, 12 ఏళ్ళు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఏరి పడ్డ మళ్ళీ 12 ఏళ్ళు కన్ఫర్మయ్యారు. మీరు ఇప్పుడే తెలుగు ఒకవేళ ఇక్కడ ఉండినట్టు మిమ్మల్ని కారాగృహంలో కట్టి మీ 5 అక్కడ వేసేదను. తెలుగు
ఉండకూడదు. బంధు జనులారా పోయి వచ్చెదనయ్యా బంధు జనులారా పోయి వచ్చెదనయ్యా బంధు జనులారా పోయి వచ్చెదనయ్యా బంధు జనులారా పోయి వచ్చెదనయ్యా బంధు జనులారా నిరతంబు పైన కరుణించుడిగో ఇక మన ప్రాప్తి అన్నయ్య ఆ బ్రహ్మదేవుడు ఎలా పరమాత్మ నిర్వికారి పరమాత్మ నిర్వికారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి నీవాడ నందు గోవా నీలాంగ ఇందు రావా నీవాడ నందు గోవా నీలాంగ ఇందు రావా నీవాడ నందు గోవా శ్రీ స్వభావ శ్రీరాతిశయన దేవ జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి కర్మాత కామ మోక్షదాత సర్వభక్త రక్ష కర్మాత కామ మోక్షదాత సర్వభక్త రక్ష కర్మాత కామ మోక్ష మార్గదనుజ శిక్ష కర్మానుకూల రక్ష జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి ముని కుంద హృదయ కోశ ముట్టాదు పల్లెవాస 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 ముని కుంద హృదయ కోశ తిరనాద తోటి తేజ తిరనాద తోటి తేజ అనగాత్మ కల్ప పూజ జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి జయ వెంకటచక్రధారి జయ జయ ప్రభు మురారి ఎవరయ్యా మీది? ఏ ఊరు? మీది ఏ ఊరు?
ధర్మజ చల్లగా వర్తి. స్వామి ధర్మనందన, ఏమి ఈ వనాంతరములు మీరు బాధ కొద్ది తిరుగుతున్నారు? స్వామి అంత కుశలమైన ధర్మనందన ఈ యొక్క ఆడపడుతూ ఈ పిల్లలతో ఈ అడవిలో ఎన్నో ఇబ్బందులు పడేస్తున్నామయ్యా. స్వామి ధర్మనందన చింతించబోకుమా ఓ కుంటి కుమారుని సంతమందు చింతించబోకుమా ఓ కుంటి కుమారుని సంతమందు చింతించబోకుమా కుంటి కుమారుని సంతమందు చింతించబోకుమా ఓ కుంటి కుమారుని సంతమందు చింతించబోకుమా ఎంత కలిసి ఆశయోదతోడు మిమ్మంతము చేయగలైసే మిమ్మంతము చేయగలైసే వాడంత పని కావించే వాడంత పని కావించే నందనేల యోచించే నందనేల యోచించే ఎంత దైన శ్రీకాంతుని ఉపదేశాంతకుడ వందనమును చింతించబోకుమా ఓ కుమారుని శాంతమందు చింతించబోకుమా కుంటి కుమారుని శాంతమందు చింతించబోకుమా ఓ కుంటి కుమారుని శాంతమందు చింతించబోకుమా. స్వామి ధర్మనందన, మీరేమి చింతించబడకండి. మా కౌరవ దుర్యోధనులు వారన్నంత మంది దేశవారులు కానీ మీకేం బాధ లేదు స్వామి. ఎన్నాళ్ళో ఎదోలా మాయంగా యాజసేతాను మేము ఎన్నాళ్ళో ఎదోలా మాయంగా యాజసే విన్నకుందు మెన్నాలా కందుతో మాయంగా యాజసే విన్నకుందు మెన్నాళ్ళో ఎదోలా మాయంగా యాజసే విన్నకుందు మెన్నాలా కందుతో మా అన్నయ్య మాట తప్పకుండా ఇంత అతి కష్టాల పాలవుతున్నాం కదా. మా అన్న మా మాట వింటే ఇప్పుడే దుర్యోధన దుశాసనం చూసి ఆ యొక్క పట్టణానికి రాజురాడు. స్వామి
తాతయ్య మాపై బహుప్రీతి కలుగు మాటలు నీకు 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 తాతయ్య మాపై తీరుమయో సుయోధనాదుల నిలపై తాతగారు ఆ దుర్యోధను మా అన్నగారు మాయను చూగా పాటించిన ఆ దుర్యోధనుని మా ద్రౌపదిని కుళ్ళు బట్టి ఇడుచుకు వచ్చిన ఆ దుశ్శాసుని అది చూస్తూ ఏమనకుండా ఉన్న ఆ కర్ణుని ఎలా జయిస్తామో ఆ వారిని ఎలా భరిస్తాము మాకు ఏదైనా ఉపాయం చేసి చెప్పు మహాత్మా. సరే అలాగే స్వామి. సరే అలాగే స్వామి. నీ స్వరచందాపుడి శ్రీహరి కరుణయుని అందులడు స్వరచందాపుడి శ్రీహరి కరుణయుని అందులడు స్వరచందాపుడి శ్రీహరి కరుణయుని అందులడు స్వరచందాపుడి శ్రీహరి కరుణయుని అందులడు స్వరచందాపుడి కరవలసిన మున్నాదు పల్లె గిరిజా మనోహరుండు గిరిజా మనోహరుండు కరుణా
ధర్మనందన భీమ నకుల సాదేవులరా ఆ భగవంతుడు కృష్ణ పరమాత్ముడు మీ అంతే ఉన్నాడు, మీరేం భయపడకూడదు స్వామి. అది మీకు తెలుసు కానీ ఆ యొక్క దుర్యోధనుని పక్షాన ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ